హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. మనం చూస్తున్నాము ఆగస్ట్ 16 అంటే ఆగస్ట్ 16కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ అయితే మనం చూస్తున్నాము. ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. నరేంద్ర మోడీ నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. ఆ స్పీచ్కు సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ వొకాబులరీ చాలా ఉన్నాయి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో అయితే చూడండి. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మనం నిన్న చేయడం జరిగింది. అదే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్ మీద 70% డిస్కౌంట్ అనేది మనం ఇవ్వడం జరిగిందమ్మా. సో చాలామంది అయితే ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నారు. తెలియని వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఏ కోర్స్ పర్చేస్ చేసినా కూడా 70% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇది రేపు మార్నింగ్ 9 o'clockకి ఈ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అంటే ఆగస్ట్ 17th 9 AM కల్లా ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. అంతేకాకుండా కాంబో కోర్స్, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఒక ఆఫర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అది 999 రూపీస్కి. సో నార్మల్గా అయితే కాంబో కోర్స్కి లైఫ్ టైం మనం ఇవ్వట్లేదు, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళము. అది కూడా ఇప్పుడు లైఫ్ టైం అనేది అసలు ఆ ఆప్షనే మనం రిమూవ్ చేయడం జరిగింది. బట్ అది కూడా జస్ట్ 999 రూపీస్కి మనం ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆగస్ట్ 17th మార్నింగ్ 9 o'clock ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఇక శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకుని అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా తెలుగులో నేను ఆ వర్డ్స్ వాటి మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి, ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాం. మనం ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనే హెడ్లైన్స్తో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ అయితే కనిపించిందమ్మా. ఫస్ట్ వన్ అదేంటంటే ఇది పాస్ట్ టెన్స్లో ఇచ్చారు, మనం ప్రెజెంట్ టెన్స్లో చూద్దాము. హోల్డ్ అవుట్. సో సింపుల్గా చెప్పాలంటే మనం హోల్డ్ అవుట్ అంటే ఎలా చెప్పచ్చు అంటే చాలా పాజిటివ్గా ఉండడం. అంటే హోప్ అంటాను చూసారా, హోప్, మనం హోప్ పెట్టుకోవడం అంటాం కదా, బీయింగ్ వెరీ పాజిటివ్, హ్యావింగ్ సమ్ హోప్, అలాంటి ఒక మీనింగ్ అయితే రాసుకోండి. సో హోల్డ్ అవుట్ అంటే హోప్, పాజిటివ్గా ఉండడం అంటాం కదా, అలా అనమాట. ఇక ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఎష్యూరెన్సెస్. సో ఎష్యూరెన్సెస్ అంటే ఏంటమ్మా? భరోసా అంటే ఏంటి చెప్పండి? ప్రామిసెస్, ఓకేనా? సో ఎష్యూరెన్సెస్ అంటే మాట ఇవ్వడం, భరోసా ఇవ్వడం, దాన్ని ఏమంటాం? ప్రామిస్ చేయడం అని కూడా అంటాం. ఇక తర్వాత ఫీడింగ్ అన్న వొకాబులరీ మన అందరికీ తెలుసు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడాన్ని ఏమంటామంటే ఫీడింగ్ అంటాము, గివ్. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, అప్రహెన్షన్. సో అప్రహెన్షన్కి 2 రకాల మీనింగ్స్ ఉంటాయి. ఒక మీనింగ్ ఏంటంటే టెన్షన్, ఏదైనా ఒక విషయంలో మనం టెన్షన్ పడ్డాన్ని అప్రహెన్షన్ అంటాం. ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది, అదేంటంటే అండర్స్టాండింగ్ అనే మీనింగ్ వస్తుంది, ఓకేనా? సో వాడు ఏ ఉద్దేశంతో వాడాడో అది అర్థం అవ్వాలంటే మనం తర్వాత సెంటెన్స్ చదవాలి. ఇక్కడ వొకాబులరీ మాత్రం మన ఫోకస్ కాబట్టి అప్రహెన్షన్కి = 2 మీనింగ్స్ రాసుకోండి. టెన్షన్ అన్న మీనింగ్ రాసుకోండి, అండర్స్టాండ్ అన్న మీనింగ్ కూడా రాసుకోండి, రైట్? ఇక మన ఆర్టికల్లోకి వెళ్ళిపోతే ఇందులో మనకి కాన్సిక్యూటివ్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే వరుసగా అంటాను చూసారా, కంటిన్యూస్ అని రాసుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 12 times నరేంద్ర మోడీ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చారు కదా. సో కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే వరుసగా అని రాసుకోండి, కంటిన్యూస్ అని రాసుకోండి. ఇక తర్వాత సెకండ్ లైన్లో ఒక వొకాబులరీ అయితే వచ్చింది, సెల్ఫ్ రిలయన్స్. ఇది అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే డిపెండెన్స్ అమ్మ. ఇండియా ఎవరి మీద ఆధారపడకూడదు. సో బేసికల్గా రిలై అంటే డిపెండ్ అవ్వడం, ఓకేనా? సో సెల్ఫ్ రిలయన్స్ అంటే సెల్ఫ్ డిపెండెన్స్ అని రాసుకోండి. సెల్ఫ్ రిలయన్స్ అంటే సెల్ఫ్ డిపెండెన్స్, మన మీద మనమే డిపెండ్ అవ్వాలి తప్ప వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు అన్నది మీనింగ్ అనమాట, ఆ వొకాబులరీ. ఇక రిఫ్రైన్ అంటే ఏంటంటే ఆపడం, ఏదైనా ఒక పని చేయకుండా, ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే రిఫ్రైన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్టాప్ అని రాసుకోవచ్చు, ప్రివెంట్ అని రాసుకోవచ్చు, ప్రొహిబిట్ అని కూడా రాసుకోవచ్చు. సో రిఫ్రైన్ అంటే స్టాప్ లేదా ప్రివెంట్ లేదా ప్రొహిబిట్ అని రాసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనం కానీ తీసుకుంటే ఈ లైన్లో మనకి 3 ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి చూడండి. డెలిబరేట్.
సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెలిబరేట్? ఏదైనా ఒక పని మనం డెలిబరేట్గా చేయడాన్ని ఏమంటాం అంటే కేర్ఫుల్గా చేయడం అంటాం, వెరీ కేర్ఫుల్. ఇంకో మీనింగ్ కూడా వస్తుంది, ఉద్దేశపూర్వకంగా చేయడం, ఇంటెన్షనల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా? సో డెలిబరేట్ అంటే కేర్ఫుల్ అన్న మీనింగ్ వస్తుంది, ఉద్దేశపూర్వకంగా చేయడం అంటే ఇంటెన్షనల్గా చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. మీరైతే 2 రాసుకోండి. ఇక కాన్స్పిరసీ అనే వర్డ్ పేపర్లో చాలాసార్లు వస్తుంటుంది. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో కాన్స్పిరసీ అంటే కుట్ర. మనం అవతల వాళ్ళని మోసం చేయడానికి ఏదైనా ఒక కుట్ర ప్లాన్ చేసామనుకోండి, దాన్ని కుట్ర అంటాం కదా, కాన్స్పిరసీ. సో సింపుల్గా చెప్పాలంటే అవతల వాళ్ళని మోసం చేయడానికి వేసే ఒక ప్లాన్ అన్నమాట. ఏ ప్లాన్ టు చీట్, మోసం చేయడానికి వేసే ప్లాన్ని కాన్స్పిరసీ అంటాము. ఆల్టర్ అంటే ఏంటంటే మార్చడం అమ్మ, చేంజ్. ఆల్టర్ చేయడం అంటే ఏంటంటే మార్చడం అమ్మ, చేంజ్ చేయడం అంటాం కదా, అలా అనమాట. ఇక చూడండి, డిస్గెస్డ్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్గెస్డ్? సింపుల్గా చెప్తా వినండి. డిస్గెస్డ్ అంటే ఏంటంటే కనిపించకుండా అనమాట, దాంకుని, హిడెన్, దాంకుని, అవతల వాళ్ళకు కనిపించకుండా మనం ఏదైనా పని చేసామనుకోండి, అది చెప్పడానికి డిస్గెస్డ్ అంటాం. సో డిస్గెస్డ్ అంటే ఏంటంటే సీక్రెట్ అని రాయొచ్చు, లేదా హిడెన్ అని కూడా రాయొచ్చు. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, పాలరైజ్. పాలరైజ్ చేయడం అంటే సైంటిఫిక్గా వేరే మీనింగ్ ఉంటుంది. నార్మల్ ఇంగ్లీష్ వొకాబులరీగా చెప్పాలంటే పాలరైజ్ చేయడం అంటే ఏంటంటే డివైడ్ చేయడం అని రాసుకోండి. పాలరైజ్ చేయడం అంటే ఏం రాస్తారు? విడదీయడం అనమాట. డివైడ్ చేయడం అని రాసుకోండి, డివైడ్ చేయడం అని రాసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చిందమ్మా, ఇన్ఫిల్ట్రేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ఫిల్ట్రేషన్? డైరెక్ట్గా చెప్పేస్తాను, మీకు అర్థమైన తర్వాత మీకు ఎలా రాసుకుంటే అలా రాసుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు ఇండియాకి చెప్పొస్తారా, చెప్పకుండా సీక్రెట్గా వస్తారా? చెప్పకుండా సీక్రెట్గా వస్తారు. దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే చొరబడడం అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో ఏంటంటే సీక్రెట్లీ ఎంటర్ ఏ ప్లేస్. ఎక్కడికైనా సీక్రెట్గా వెళ్ళడానికి, అంటే అవతల వాళ్ళకు ఇబ్బంది కలిగించడానికి, టు క్రియేట్ ఏ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్, వి ఎంటర్ సీక్రెట్లీ, దట్స్ వాట్ వి కాల్ ఇన్ఫిల్ట్రేషన్. ఓకేనా? సో ఇన్ఫిల్ట్రేషన్ అంటే అర్థమైంది కదా, ఏదైనా ప్లేస్కి సీక్రెట్గా వెళ్ళడాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, డ్వెల్ట్ ఆన్. ఇది వాళ్ళు పాస్ట్ టెన్స్లో ఇచ్చారు, మనం ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవచ్చు. టీ తీసేసి ఎల్ పెడితే ప్రెజెంట్ టెన్స్ అవుతుంది ఏదైనా కూడా. సో డ్వెల్ట్ ఆన్ అంటే దేని గురించైనా దీర్ఘంగా ఆలోచించడం అమ్మ. సో థింక్ డీప్లీ అని రాసుకోవచ్చు. దేని గురించైనా లోతుగా ఎక్కువ ఆలోచించడాన్ని ఏమంటామంటే డ్వెల్ట్ ఆన్ అంటాం. సో డ్వెల్ట్ ఆన్ అంటే ఏంటంటే ఎక్కువ ఆలోచించడాన్ని డ్వెల్ట్ ఆన్ అంటాం. సబ్స్టాంటివ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ అని అనొచ్చు, బలమైన అని రాసుకోండి. సబ్స్టాంటివ్ అంటే స్ట్రాంగ్ అని అనొచ్చు, బలమైన అని అనుకోండి. ఓకేనా? ఇక మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రివ్యూ అన్నారు. ఇదేం పెద్ద కష్టమైన వొకాబులరీ కాదు. మనం ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ మనం డేటా రెడీ చేసుకుని ప్రివ్యూ అని చూస్తాం కదా, సీ ద ప్రివ్యూ అంటాం. సో ప్రివ్యూ అంటే ఏంటంటే డిస్ప్లే. మనం ఏదైతే డాక్యుమెంట్ రెడీ చేసుకున్నామో దాన్ని ఒకసారి డిస్ప్లే చేసుకుని చూడడాన్ని ప్రివ్యూ అంటాం. సో ప్రివ్యూ అంటే ఏంటంటే డిస్ప్లే అని రాసుకోండి. ప్రివ్యూ అంటే డిస్ప్లే అని రాసుకోండి. యాంటిసిపేట్ అంటే జరగబోయేదాన్ని ముందే ఊహించడాన్ని ఏమంటామంటే యాంటిసిపేట్ అంటాం. ప్రెడిక్ట్ అని రాసుకోండి. యాంటిసిపేట్ అంటే ప్రెడిక్ట్ అని రాసుకోండి, ప్రెడిక్ట్. అదేవిధంగా లార్డ్, LAUD. లార్డ్ అంటే ఎవరినైనా మనం బాగా పొగడ్డాన్ని ఏమంటామంటే లార్డ్ అంటాం. సో లార్డ్ అంటే ప్రైజ్ అని రాసుకోండి. లార్డ్ అంటే ప్రైజ్ అని రాసుకోండి. అడ్వర్సరీ అంటే సింపుల్గా చెప్పాలంటే నాన్న శత్రువులు అని రాసుకోండి. అడ్వర్సరీ అంటే ఎనిమీస్. అడ్వర్సరీ అంటే ఎనిమీస్, శత్రువులు అని రాసుకోండి. అడ్వర్సరీ అంటే ఎనిమీస్, శత్రువులు అని రాసుకోండి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇండిజినస్ అన్నారు. మనకి ఇండియాలో మనం సొంతంగా తయారు చేసుకుంటే ఏదైనా ఒక వస్తువు లోకల్ అంటాం కదా. సో ఇండిజినస్ అంటే లోకల్ అన్నమాట, నేటివ్ అని కూడా అనొచ్చు. లోకల్ లేదా నేటివ్. ఇండిజినస్ వెపన్స్ అంటాం కదా. వెపన్రీ అన్న వెపన్స్ అన్న ఒకటే, కాకపోతే ఎక్కువ వెపన్స్ మనం ఎక్కడైనా ఒక చోట పెట్టామనుకోండి దాన్ని వెపన్రీ అంట. మీరు వెపన్రీ, వెపన్స్ రెండు ఒకటే.
అండర్ స్కోర్ చేయడం అంటే హైలైట్ చేయడం అమ్మ, అండర్లైన్ చేయడం అంటాం. ఓకేనా? సో అండర్ స్కోర్ చేయడం అంటే హైలైట్ చేయడం అని రాయండి. అండర్ స్కోర్ చేయడం అంటే హైలైట్ చేయడం అని రాయండి. ఓకేనా? ఫాలో అవుతున్నారు కదా? రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. మహా అయితే నేను ఈ వీడియోయే కాదు, శ్యామ్ సర్స్ వొకాబులరీ మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా నేను 10 మినిట్స్కి అటు ఇటుగా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఆ 10 నిమిషాలు మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని గబగబా రన్నింగ్ నోట్స్ రాసేసుకుంటే మీకు వొకాబులరీ అనేది మీ బుక్లో నీట్గా కనిపించాలి. ఒక 1 మంత్ తర్వాత చూసుకుంటే మీ వొకాబులరీ నోట్బుక్లో మంచిగా కొన్ని వర్డ్స్ వాటి మీనింగ్స్ ఉన్నాయనుకోండి, ఎంత బాగుంటుంది కదా. మీరు ఏంటంటే వీడియో పాజ్ చేసుకుని అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు హైలైట్, వర్డ్ కూడా రాయాలి, మీనింగ్ కూడా రాయాలి. తర్వాత రాసుకుందామని మనం స్క్రీన్ షాట్స్ అవి తీసుకుంటారు కొంతమంది, తర్వాత రాసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. కాబట్టి 10 నిమిషాల వీడియో ఉంటుంది కాబట్టి గబగబా రాసేసుకోండి. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది అడిగారు నన్ను, సార్ మీరు ఎలాగో వొకాబులరీ చెప్తున్నారు కదా, ఈ ఆర్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. అందుకే నేను ఒక ప్రోగ్రామ్ కూడా మనం ఆల్రెడీ రీస్టార్ట్ చేసాము, ఎడిటోరియల్ అనాలిసిస్. ఓకేనా? ఎడిటోరియల్ అనాలిసిస్లో ఏంటంటే న్యూస్ పేపర్లో వస్తున్న ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. అదేవిధంగా అలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను కొన్ని సెలెక్ట్ చేసి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ అవి యూట్యూబ్లో పెట్టట్లేదు. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక కోర్స్ ఉంది, ఎడిటోరియల్ అనాలిసిస్. ఆ కోర్స్లో నేను ఆ మిగిలిన వీడియోస్ పెడతాను. ఒక్క వీడియో మాత్రమే ఏంటంటే యూట్యూబ్లో పెడతాను. ఓకేనా? ఒకవేళ ఇంకా చాలా వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎడిటోరియల్ అనాలిసిస్లో ఆ వీడియోస్ మీరు వాచ్ చేసుకోవచ్చు. సో అండర్ స్కోర్ చేయడం అంటే ఏంటంటే హైలైట్ చేయడం అనమాట. మీ అందరికీ తెలుసు కాంబాట్ అంటే యుద్ధం చేయడం, ఫైట్ చేయడం. కాంబాట్ అంటే ఏంటంటే ఫైట్ అనమాట. కాంబాట్ అంటే ఏంటి? ఫైట్. ఇన్సర్జెన్సీ మనం తిరుగుబాటు అంటారు తెలుగులో కదా, తెలుగులో ఏమంటామంటే తిరుగుబాటు, ఇంగ్లీష్లో రివోల్ట్ అంటాం. మనం ఎవరి మీదైనా ఎదురు దాడి చేయడాన్ని, తిరుగుబాటు చేయడాన్ని ఏమంటామంటే ఇన్సర్జెన్సీ అంటాం. సో రివోల్ట్ చేయడం అంటాం. ఇన్సర్జెన్సీ అంటే రివోల్ట్ చేయడం అంటాం. ఓకేనా? ఎండింగ్ వస్తున్నాము. డిప్లాయ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్లాయ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే వెంటనే మోడీ ఏం చేస్తారు, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొంతమంది ఆర్మీ సోల్జర్స్ని ఆ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉంచుతుంది, అక్కడ పెడుతుంది. దాన్నే డిప్లాయ్ అంటాం. సో డిప్లాయ్ అంటే ఎవరినైనా ఒక ప్లేస్లో పెట్టడం అనమాట. సో అపాయింట్ అని రాయొచ్చు, లేకపోతే పుట్ సమ్ పీపుల్ ఇన్ ఏ ప్లేస్, కొంతమంది మనుషుల్ని ఒక ప్లేస్లో పెట్టడాన్ని డిప్లాయ్ చేయడం అంటాం. పుట్ సమ్ పీపుల్ ఇన్ ఏ ప్లేస్ అంటాం. స్కేర్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలా తక్కువ. స్కేర్స్ అంటే ఏంటంటే వెరీ 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 లెస్ అని రాసుకోవచ్చు. స్కేర్స్ అంటే వెరీ వెరీ లెస్ అని రాసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది, రెవ్వింగ్ అప్. రెవ్వింగ్ అప్ అంటే ఇంక్రీజ్ ద స్పీడ్ అని రాయండి. స్పీడ్ పెంచడాన్ని ఏమంటామంటే రెవ్వింగ్ అప్ అంటాం. ఓకేనా? సో రెవ్వింగ్ అప్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ద స్పీడ్. స్పీడ్ పెంచడాన్ని ఏమంటామంటే రెవ్వింగ్ అప్ అంటాం. సో ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి కల్టివేట్ అనే వొకాబులరీ వచ్చింది. సో కల్టివేట్ అంటే డెవలప్ అని రాయండి. దేన్నైనా మనం డెవలప్ చేయడాన్ని ఏమంటామంటే కల్టివేట్ చేయడం అంటాం. ఓకేనా? ఇక్కడతో August 16th సంబంధించిన శ్యామ్ సర్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది. నేను మిమ్మల్ని August 17th వొకాబులరీ క్లాస్లో కలుస్తాను. ఇక ఎడిటోరియల్ అనాలిసిస్లో మీరు August 16th ఏ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారంటే సేమ్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఏదో ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చినట్టుగా కాకుండా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఐ థరోలీ ఎంజాయిడ్ వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్ ఆర్టికల్. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ ఇన్ అవర్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఆ వీడియో నేను యూట్యూబ్లోనే పెడతాను, అందరూ హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మరొక విషయం, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. Your feedback will give me more and more energy. All the best.